కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. జేసీ పవన్ రెడ్డి అన్న నాయకత్వం, జేసీ పవన్ రెడ్డి అన్న నాయకత్వం, జేసీ పవన్ రెడ్డి అస్మిత అన్న నాయకత్వం, జేసీ అస్మిత అన్న నాయకత్వం, జేసీ అస్మిత అన్న నాయకత్వం. కార్మికులకు అందవలసిన సంక్షేమ పథకాలు, కార్మికులకు అందవలసిన సంక్షేమ పథకాలు, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. మనం ఎవరు పట్టించుకునే వాళ్ళైతే లేడు. మనం ఎంత అరిచినా ఏం చేసినా మనకి దిగొచ్చేవాడైతే లేడు. అంతకుముందు అయితే ఉన్నది, బాగా అండగా ఉండేవాళ్ళు చేసినారు. ఈసారికి సాధిద్దాం మనము, మళ్ళా గట్టిగా పోరాడదాము. ఏమంటారు అందరూ? అంతే కదా, చేద్దాము. ఈసారికి ఇంకా ఆలోచుకుందాం. మళ్ళీ ఆదుకునే జేసీ అస్మిత అన్న గారి నాయకత్వం, జేసీ అస్మిత అన్న గారి నాయకత్వం, జేసీ అస్మిత అన్న గారి నాయకత్వం. కార్మికుల ఆశా జ్యోతి జేసీ అస్మిత అన్న గారి నాయకత్వం, కార్మికుల ఆశా జ్యోతి జేసీ అస్మిత అన్న గారి నాయకత్వం. कैसा बेटा इधर? अभी कार मिल रहा है। कौन से बेटा इधर? कैसा बेटा lah apa kena ఏం రీజన్ దానికి? ఎందుకు లేబుల్ కార్డులు ఎందుకు వాళ్ళు ఇవ్వట్లేదు? ఎక్కువైతుంది ఎందుకు మీరు సరిగ్గా రాలేదు. కరోనా టైంలో ఇలా ఏది లేదు కదా. పని జరగదు నియమిత పత్రాలు ఇచ్చినట్టు రెస్పాన్స్ అయితే కానీ లేబర్ ఆఫీస్ జరుగుతుంది. 11 వస్తుంది, సాయంత్రం 5కి వెళ్ళిపోతుంది. కనీసం ఈ పొద్దుడికి కొన్ని వందల లేబర్ కార్డుల పెండింగ్లో ఏమమ్మా అని అడిగితే మాకు తెలియదయ్యా పైనుంచి రావాలన్నారు. మేము అంతకంటే నేను ఇంతకంటే ఏం చేయలేను కదమ్మా, నేను ఒక మండలానికి మాత్రమే ఉన్నది, అది జిల్లా స్థాయిలో, కేంద్ర స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో. కలెక్టర్ ఏమంటారు? పని చేయండి మళ్ళీ 10
వరుసగా ఒక నెలలోనే మనం 2-3 సార్లు ఫోటో వచ్చినామనుకో, చూద్దాం ఎక్కడ దాకా పోతుంది. ఈసారి మనకి ఇక అనంతపూర్లో ఉన్నారా ఇంకా ఎవరున్నా ఉన్నారు కదా. సో పని చేద్దాం, ఫస్ట్ మనం తాడిపత్రి రిప్రజెంటేషన్ ఇస్తాం, తర్వాత అనంతపురం రిప్రజెంటేషన్ ఇస్తాం, మళ్ళీ తాడిపత్రి, అది ఇంకా అట్లా వేరే దాంట్లో వరుసగా ఇచ్చుకుంటా పోదాం, మళ్ళీ రిపీట్ చేద్దాం రిప్రజెంటేషన్ కంటిన్యూస్గా. కలెక్టర్ పోదాం, కలెక్టర్ లేరు కదా మొన్నటి వరకు, ఆయన ఇచ్చినారా ఒకసారి గెస్ట్ హౌస్లో ట్రై చేద్దాము, ఇచ్చుకుంటా పోదాము. మళ్ళీ నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇంటికి కాకపోతే అందరం కలిసి విజయవాడకు పోవాల్సింది, అట్లా చేద్దాం. అట్లా ఉన్నాం కదా, చేద్దాం ఇంకా మీకు కాకపోతే ఎవరి కోసం చేస్తాము. కొంతవరకు మాట్లాడదాం, దాంతో కూడా మాట్లాడదాం. కర్లెక్టర్ దగ్గర ఉన్నా ఉంటే వేరే విషయం. సార్ మాది కూడా సార్ చాలా ఇబ్బంది ఉంది సార్, చాలా బీదరాను సార్, నాకు ఎవరు దిక్కులేదు సార్, నాకు ఎవరి నుంచి అందాలేదు. అవును, ఏ వాడి కింద వస్తాం మనం? మా శ్రీనివాసపురం 30 వాడు ఇక్కడే కదా మన దాంట్లో. అవును సార్, నేను మాట్లాడతాను నీకు. దానికి లోకల్ పెన్షన్ అన్న అప్లై చేసుకున్నావా? ఏమి లేదు సార్, అన్ని ఇది రాలేదు సార్ నాకు. చూడండి సార్, పిల్లలు ఉన్నారు నాకు. ఇందా కూర్చోండి, కొంచెం ఇందా కూర్చోండి, నా పైన కూర్చోండి. అందరికీ నమస్కారం. ఇప్పుడే విన్నాను మన కష్టాలన్నీ, విన్నంత మాత్రం నాకు ఆ కష్టం ఎట్లుంటుందో తెలుసని నేను చెప్పలేను. నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, ఈరోజు ఇక్కడితో దీక్షను ఆపుదాము. ఎందుకంటే మనల్ని పట్టించుకునే నాదుడు అనేవాడే లేడు. దాదాపు ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది విజయవాడలో రైతులు దీక్షలు చేపట్టి, వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు. ఇంకా మనల్ని అంటారా, ఉన్న పథకాలే తీసి పారేస్తున్నారు మనవి. సో నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, మనం పోరాటం మొదలు పెడదాము. ఏమంటే ఫస్ట్ కలెక్టర్ దగ్గరికి పోయి మనం ఒకసారి కాదు, 2 సార్లు కాదు, పదే కేవలం తాడిపత్రి నుంచే కాదు, జిల్లా వ్యాప్తంగా ఎవరైతే మనకున్నారో వాళ్ళందరినీ కలుపుకొని వీలైతే నియోజకవర్గం నుంచి ఒకరు రిప్రజెంటేషన్ ఇస్తా వస్తాము. చూద్దాం ఎన్ని రోజులు పోతుందో, ఇస్తా పోదాం. ఇక్కడ కాలేదంటే నెక్స్ట్ మనం విజయవాడకు పోదాం. నేను మీ అందరికి ఖచ్చితంగా అండగా ఉంటానని ఈరోజు చెప్తున్నాను. వద్దు, మనం ఏదైతే సాధించినప్పుడు ఆ రోజు మీరు నాకు చేయకొట్టండి, నేను ఆనందిస్తా. ఆ రోజు నాకైతే వద్దు. ఎందుకంటే ఈరోజు ఉండేది మనకి బాధ. ఈ మాటలు అనేది నేను కాదు కానీ ఎవరైనా వచ్చి చెప్పిపోతూ ఉంటారు. ఏ రోజైతే మనము సాధిస్తామో ఆ రోజు మీరు అన్నట్టుగా పెద్ద విధంగా మనము సెలబ్రేట్ చేసుకుందాం. రైట్, థ్యాంక్ యూ అన్న. రైట్, వాక్. ఈ సభాముఖంగా మన దేశీయ అధ్యక్ష గారు శాసనసభకు ఎన్నిక కాలేకపోవచ్చు, కానీ రాష్ట్ర ప్రభుత్వానికి మన కార్మికుల సమస్యలు తెలియజేయాలంటే ఒక్కటే మార్గం, కార్మిక శాసనసభలో బలమైన నాయకుడు ఉండాలి. మన కార్మికుల సమస్యలు లేవనెత్తాలంటే దయచేసి మనందరి మీద దయ ఉంచి జస్టిస్ అచ్యుత్ రెడ్డి గారి నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు ఈ సమస్యను సభలో లేవనెత్తాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నేను
మేము ఏం చేస్తారు మీరు పని లేకపోతే ఇంకా మొన్ననే కదా వచ్చింది రీసెంట్గా నాకు ఆ రోజు మాట్లాడినాం చెప్పు అన్న చనిపోయినాడు మొన్న. ఎట్లా మీకు ఇప్పుడు అది కూడా రావట్లేదా స్టేట్ సెంట్రల్ రిప్రజెంటేషన్ ఎవరు ఇస్తారు మామూలుగా? మామూలుగా అయితే కనుక ఇక్కడ రాష్ట్ర అనంతపురంలో డీసీఎల్ఓ అని డిస్ట్రిక్ట్ లేబర్ కమిషనర్ ఓకే. ఆయన దగ్గరికి కలిసాం. కానీ ఆయన ఏమంటున్నాడు, ఇప్పుడుండే పరిస్థితుల్లో ఏ విధానం ముందుకు పోవడం లేదు. ఇక్కడ ఉండే లేబర్ ఆఫీసర్ కానీ అదే మాట చెప్తున్నారు. గత 1.5 సంవత్సరం నుంచి కార్మికులు ఎవరైతే చనిపోయారో వాళ్ళ డేటా మొత్తం తీసుకుంటున్నారు, ఇక్కడే పెడుతున్నారు. కానీ పైకి పంపించడానికి ఆన్లైన్ కనెక్షన్లు కానీ కట్ చేశారని చెప్తున్నారు. దానికోసమే మేము ఈరోజు ఉద్యమాలు చేస్తున్నాం. అది ఇది ఒక్కటేనే కాదు, 1.5 సంవత్సరం నుంచి ప్రకృతి కానుక కానీ పిండి కానుక కానీ దత్తగిరి గారని ఆమె భర్త చనిపోయి 1.5 సంవత్సరం అవుతుంది. 1.5 సంవత్సరం నుంచి 100 కాకపోతే అసోసియేషన్ పరంగా మా దగ్గరకు వచ్చింది. సాయం చేసి దారి చూపించాం. కానీ మేము ఎల్లకాలం దారి చూపించలేము. చూపిస్తాం మనకే కష్టపడితే మనం ఇంకా గట్టి చేస్తాం. ఆడికి చేసినాం సాయం, సంతోషం. వాళ్ళది కాదు సార్, మా కార్పెంటర్ దెబ్బలు తిన్నోళ్ళకు వాళ్ళకి ఇళ్ళకు మేము ఇళ్ళకాడికి పోయి వాళ్ళకి సహాయం చేసి వస్తున్నాం. ఎన్ని రోజులు అంటే చేస్తాం సార్. లాస్ట్ టైం కూడా కరోనా టైంలో యూపీ నుంచి వచ్చి ఇక్కడ పనులు లేకుండా వాళ్ళకి మా అసోసియేషన్ కూడా పెట్టారు. చేద్దాం మనం లోకల్గా మినిమం ఇంతమంది నేను కంపల్సరీ పెట్టుకోవాల్సి లేదు. దానిపైన ఎవరిని కావాలంటే నేను మనం ఒక ఫార్ములేషన్ చేసి ఇక్కడ పాస్ చేసుకుందాం లోకల్గా. మీరు ముందుకుంటే మేము ఏమైనా చేస్తాం సార్. వాళ్ళకే ఈసారి అది కొంచెం మాట్లాడుతున్నాం కదా. మనము మీకు ఎవరెవరైతే లీడర్లు ఉన్నారో, ప్రెసిడెంట్లు లేకపోతే చైర్పర్సన్స్ ఉంటారో వాళ్ళతో మాట్లాడి ఏదో ఒకటి వద్దాం, ఒక ఒప్పందం వద్దాం. ఒక 10 మందో మినిమం మనము కంపల్సరీ పెట్టుకోవాలా, లేదా మినిమం వేజెస్ ఏదైనా ఉంటే అది చేసుకోవడమో ఏదైనా చేసుకుందాం. మీరందరూ ఒక దానిపైకి వచ్చి నాకు చెప్తే దాని ప్రకారం మీరు ఈ అంశాన్ని కొంచెం రాష్ట్ర స్థాయిలో తీసుకుపోయి పెద్ద నాయకులకు చెప్పి కొంచెం రివ్యూ చేయాలని మా ఖచ్చితంగా మాట్లాడతాం. ఖచ్చితంగా మాట్లాడతాం. మా ఎట్లా మళ్ళీ ఫస్ట్ ఎక్కడ ఇచ్చినాం రిప్రజెంటేషన్ చెప్పండి. అనంతపురం ఒకసారి ధర్మవరం చేయాలి. అట్లా ఒకరు ఇచ్చుకుంటూ రావాలి. ఇచ్చినాక అలా అందరం కలిసి ఒకటి జిల్లా అంతా కలిసి కమిటీ ఏర్పాటు ఒకరి